చదువుదాం బైబిల్లో జకరియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడవద్దు. ఈ కాలమున, అది ఏ కాలమైనా కావచ్చు. ఇదే కాలం వేసవి కాలం, అది వేసవి కాలం కానీ, అది వర్షాకాలం కానీ, అది శీతాకాలం కానీ, ఏ కాలమైనా ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాట, ఈ కాలమున యెరూషలేముకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను కనుక భయపడవద్దు. హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచానికి కాదండి, ప్రతి మానవ జీవితానికి శత్రు ఎవరైనా ఉన్నారు అంటే అది భయమే. కాబట్టి దేవుడు అంటాడు భయపడవద్దు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూసి భయపడవద్దు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నీవు భయపడవద్దు. ఇప్పుడున్న ఆపదను చూసి నీవు భయపడవద్దు. నీకు వస్తున్న నిందను చూసి నీవు భయపడవద్దు. ఎందుకంటే దేవుడు మేలు చేయనుద్దేశించుచు ఉన్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆయన అన్నీ మన మంచి కోసమే ప్రభు చేస్తాడు, అంతా మంచి కోసమే. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని కార్యాలు మనకు కీడులా కనిపించవచ్చు, కానీ కీడు చాటున దేవుడు మేలు దాచి ఉంచుంటాడు. అది కీడులా కనిపించవచ్చు, అది శ్రమలా కనిపించవచ్చు, అది మనకు ఆవేదన కలిగించవచ్చు, కానీ దాని వెనకాల ఒక మంచి ఉంది కనుక కనిపించే కీడును చూడొద్దు, దాని వెనకాల ఉన్న మేలును చూడు. మనుషులు ఆయా సందర్భాల్లో కీడును తలపెట్టాలి. నా లైఫ్లో నేను ఎన్నో చవి చూశాను అలాంటి అనుభవాలు. అయ్యో, జనాలు నాకు కీడు చేశారు, మనుషులు నా స్నేహితులు నాకు కీడు చేశారేమో అని అనుకుంటానా? ఆ కీడు వెనకాల ఒక మేలుంది. మనుషులు కీడును తలపెట్టిన ఆ కీడు వెనకాల దేవుడు ఒక మేలును దాచి ఉంచాడు కనుక ఆ మేలుని మనం చూడాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కనుక మేలు చేయ నేను ఉద్దేశించున్నాను కనుక మీరు భయపడవద్దు. విశ్వాసయాత్రలో సాగిపోతున్న మనం నిర్భయముగా బ్రతకాలి, ధైర్యముగా బ్రతకాలి. భయానికి మనం చోటు ఇవ్వకూడదండి. అది ఎంతటి సమస్య అయినా ధైర్యంగా దాన్ని మనం ఎదుర్కోవాలి. కొంతమంది జీవితంలో మీరు చూడండి, ఫ్రమ్ ద బిగినింగ్ భయపడతారు. పెళ్ళి రోజుమే భయం. పెళ్లి చేసుకోబోతున్నాను, నా భార్య మంచిదో చెడ్డదో, చూసేదానికి అమాయకురాలాగుంది, కానీ ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో నా లైఫ్ అంటే ఫ్రమ్ ద బిగినింగే భయంతో ప్రారంభించబడుతుంది. నా భర్త ఎలాంటి వాడో, చూసేదానికి అమాయకుడిలా కనబడుతున్నాడు, అర్థం కావట్లేదు, ఆ మనిషి మనసులో ఏముందో అర్థం కావట్లేదు, చూసేదానికి మంచివాడిలాగే కనబడుతున్నాడు, ఈ లోకంలో చాలా భయంకరమైన విషయాలు వింటున్నాము, మరి ఈయన నన్ను మంచిగా చూసుకుంటాడో లేకపోతే నన్ను కష్టపెడుతున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్ కుటుంబ వ్యవస్థ మొదలవుతుంటేనే భయంతో ప్రారంభిస్తున్నారు. ఇక ఆ జీవితం ఎలా దీవెనకరంగా ఉంటుంది చెప్పండి. ఒక ఇల్లు కట్టే ముందు దీన్ని కడతానో లేదని ప్రారంభంలో పునాది వేసేటప్పుడు పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, భయంగా ఉంది, కడతామో లేదో, అవమానాలు పాలైపోతామో. ఫ్రమ్ ద బిగినింగ్ భయపడితే ఎట్లా? ఒక చదువు మొదలు పెట్టేటప్పుడే దీన్ని నేను పూర్తి చేస్తాను లేదని నీవు భయపడితే ఎలా? ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టేటప్పుడే, బిజినెస్ స్టార్ట్ చేశారు, ప్రేయర్ చేయమని మమ్మల్ని పిలిచారు, మేము వచ్చి ప్రార్థన చేసాం, ఆ ప్రారంభంలోనే భయపడుతున్నావు. ఎందుకు నీవు భయపడుతున్నావు అంటే, అన్న ఈ బజార్లో బోళ్ళని షాపులు ఉన్నాయి, చాలా కొట్లు ఉన్నాయి, మరి మా కొట్టు నిలబడుతుందో లేదో, ఇక్కడ మా వ్యాపారం మేము చేస్తామో లేదో అని మనం భయంతోనే మొదలెడితే ఎట్లండి? ప్రభు సమస్తాన్ని మంచి కోసం నడిపిస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా. దేవుని నమ్మండి, ప్రభుని విశ్వసించండి. ఓ రాజుగారు వాళ్ళ కుమార్తెకు, ఈజిప్షియన్స్కి ఒక అలవాటు ఉంటుందండి, వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళని సమాధి చేసేటప్పుడు ఒక పిరమిడ్స్ అంటారు కదండి, దాంట్లో వాళ్ళ డెడ్ బాడీని ఉంచి వాళ్ళు ఉపయోగించిన వస్తువులన్నీ దాంట్లో పెడతారు. వాళ్ళ బంగారం అవన్నీ పెడతారు. దేవుని దల్ల మనకు ఆ కల్చర్ లేదు. చచ్చిన తర్వాత చెవిలో ఉన్న కమ్ములు కూడా తీస్తారు, అది రాకపోతే చెవి కోసేస్తారు. అర్థమైందండి? కానీ ఈజిప్షియన్స్కు ఉన్న, ఐగుప్తులకు ఉన్న అనుభవం ఏంటంటే, వాళ్ళు పిరమిడ్స్లో వాళ్ళ డెడ్ బాడీని ఉంచి వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ కూడా ఉంచేస్తారు. మనోళ్ళకి ఒక అలవాటు ఉంది, వాళ్ళు వాడిన పాత బట్టలు మాత్రం పడేస్తారు. సరే, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ వాడిన నగలు అవన్నీ కూడా ఆ పిరమిడ్స్లో పెట్టి క్లోజ్ చేసేస్తారు.
రాజుగారికి ప్రియమైన ఒక కుమార్తె ఉంటే ఆమె సడన్గా మరణిస్తే ఆమె వస్తువులన్నీ ఉంచడం కాకుండా ఆ అమ్మాయికి బట్టలంటే చాలా పిచ్చి. ఆడపిల్లల కంటే వాస్తవంగా బట్టలంటే ఇష్టం అనుకోండి, ఈ అమ్మాయికి బట్టలంటే బాగా పిచ్చి కనుక దేశంలోని అతి శ్రేష్టమైన వస్త్రం తయారు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది తయారు చేయించి నా కుమార్తెకు ఆమె సమాధిలో ఉంచాలని వాళ్ళ నాన్నగారు అనుకున్నారంట, రాజుగారు. సో దేశమంతా చాటి చెప్పారనమాట. సో గొప్ప వాళ్ళందరూ మీకు బహుమానం ఇస్తాము, మా కుమార్తెకి శ్రేష్టమైన ఈ దేశంలోనే ఎవరి దగ్గర లేనంత అద్భుతమైన అందమైన వస్త్రాన్ని సిద్ధం చేసి తీసుకురమ్మని చెప్పంటే అందరూ ఎవరికి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆ ఊర్లోనే అద్భుతంగా వస్త్రాన్ని తయారు చేసేవాడు, బట్టలు కుట్టే ఒక ఆయన ఉన్నారంట. ఆయన ఈ సందేశాన్ని విని, సరే రాజుగారి కుమార్తె చనిపోయింది, ఆమెకి ధరింప చేయడానికి కోసం లేకపోతే ఆ పిరమిడ్స్లో ఉంచడానికి కోసం అతి శ్రేష్టమైన వస్త్రాలు తీసుకెళ్తే వాళ్ళకి బహుమానం ఇస్తారని చెప్పి ఆశపడి ఆయన ఒక అద్భుతమైన వస్త్రాన్ని తయారు చేశారంట. అద్భుతమైన గౌన్ ఒకటి తయారు చేసి తీసుకుని వెళుతూ ఉన్నాడండి. వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో ఒక సత్రం, ఒక మార్కెట్, లేకపోతే ఒక సత్రం, ఒక హోటల్ రూమ్, లేకపోతే ఒక లాడ్జీ, లేకపోతే హోటల్ రూమ్, ఏదో ఒక సత్రం అక్కడ ఉందండి. ఆ సత్రంలో బస చేశాడు. రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలి. ఆ సత్రంలో ఒక పెద్ద ఆయన కలిశాడు. వాళ్ళిద్దరికి మాటలు కలిసింది. మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా అన్నారంట, ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇలా నేను రాజుగారు కుమార్తె చనిపోయారు కదా, సో వస్త్రాలు ఇస్తే ఎవరైతే శ్రేష్టమైన వస్త్రాన్ని ఇస్తారో వాళ్ళకి ప్రశస్తమైన వస్త్రానికి బహుమతులు ఇస్తారంటే, అందుకే నేను చాలా రోజుల నుండి తయారు చేసి నేను తీసుకొచ్చాను అని అంటే, ఓహే మంచిది అని అన్నాడు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, నా మనవరాలది పెళ్ళి బాబు, అందుకోసమే నా మనవరాలు పెళ్ళి కోసం నేను ఒక వస్త్రాన్ని తయారు చేసుకుని నా మనవరాలకి బహుమానం ఇవ్వాలని వెళుతున్నాను అని అంటే, అప్పుడు అవునా, ఏది ఒకసారి చూపించండి మనవరాలకు తయారు చేసిన వస్త్రం అంటే ఆ పెద్ద ఆయన ఒక వస్త్రం చూపించారంట, ఒక ప్రశస్తమైన వస్త్రం. ఇప్పుడు ఈయనకి డౌట్ వచ్చిందంట, అర్థమైందండి, నేను తయారు చేసిన వస్త్రం కన్నా ఈ వస్త్రమే బాగున్నట్టుంది కదా అని, పెద్ద ఆయన నీవేం అనుకోకపోతే ఈ గౌను నీవు తీసేసుకో, అది నాకు ఇచ్చేస్తే నేను రాజుగారికి ఇస్తానంటే, పెద్ద ఆయన అన్నాడంట, అయ్యా కష్టపడి నీవు తయారు చేసావు, ఆశతో కట్టుకున్నావు, అద్భుతంగా నిర్మించావు, అద్భుతంగా చేసావు, ఇప్పుడు నీవు మార్చమంటే ఎట్లా అయ్యా, బాగోదు కదా. బాగుంది, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, చాలా బాగుంది అయ్యా, నేను తెచ్చిన వస్త్రం కన్నా నీవు లేదు 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 ప్రైజ్ ది లార్డ్. మన బుద్ధులు ఏంటంటే, మన ఇంట్లో అద్భుతమైన కూర వండినా ఆ పక్కింటి వాళ్ళు చేసిన ఆ పులుసు మీదే ఉంటుంది. అర్థమైందండి, నీవు నాకన్నా మంచిగా చేసినటువంటి కాదయ్యా వద్దే అంట, లేదు లేదు పెద్ద ఆయన నీకు దండం పెడతాను పెద్ద ఆయన, నేను రాజుగారి దగ్గర నుండి బహుమానం తీసుకోవాల్సింది అని చెప్పేసి అప్పుడు డ్రెస్ చేంజ్ చేశారంట. అంటే మనవరాలకు ఆయన తెచ్చిన వస్త్రాన్ని ఈయనకి ఇచ్చారు, ఈయన రాజకుమార్తె శవాన్ని కట్టడానికి కోసం తెచ్చిన వస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సరే ఆ వస్త్రాన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇది వాళ్ళ మనవరాలకు సంబంధించిన వస్త్రం, ఇది దీన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఓకే పర్వాలేదు, ఉన్న వాటన్నిటిలో ఇదే బెస్ట్ లాగా అనిపిస్తుంది, సో నీకు బహుమానం ఇస్తాంలే అని చెప్పన్నారండి. సరే అమ్మాయి ఆ బహుమానం తీసుకురా అంటే, అప్పుడు పక్క నుండి చెలికత్తెలు ఉంటారు కదండి, వాళ్ళు ఒక పళ్ళెంలో బంగారం నాణ్యాలు అవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో ఒక చెలికత్తె అలా పట్టుకొని వస్తే ఒక అమ్మాయి వచ్చింది కదండి దాసి, ఆ అమ్మాయి కట్టుకున్న వస్త్రం ఈ వస్త్రం కన్నా బెటర్గా ఉందంట. అర్థమైందండి, ఆ వస్త్రం ఈ వస్త్రం కన్నా బెటర్గా ఉందంట. అప్పుడు రాజుగారు అన్నారు, అరే బాబు నీవు తెచ్చిన బట్టలు కన్నా ఈ దాసి వేసుకున్న బట్టలే చాలా అద్భుతంగా ఉన్న వాటన్నిటిలో ఈ దాసి తెచ్చిన వస్త్రం, దాసి ధరించుకున్న వస్త్రం ఎంత బాగుంది కదా, ఇది నా కూతురికి అయితే బాగుండేది, ఈ దాసి ఈ అమ్మాయి వేసుకునేది ఏంటి ఇలాంటి వస్త్రం అని, అమ్మాయి నీవు అర్జెంటుగా వస్త్రాన్ని మార్చుకొని ఈ వస్త్రాన్ని తీసుకొచ్చిస్తే ఇది నా కుమార్తె పిరమిడ్లో నేను ఉంచాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఉన్న వాటిలన్నింటిలో ప్రశస్తమైన వస్త్రం ఇదే అని అంటే, అప్పుడు ఈయన ఉన్నాడు కదండి పాపం బట్టలు తయారు చేసుకొచ్చినోడు చిన్నగా దాసి దగ్గరికి వచ్చి, అమ్మాయి ఈ డ్రెస్ నీకు ఎక్కడిది అని అడిగాడు. మా తాతయ్య తెచ్చిచ్చాడు. మీకు అర్థమైందండి, ఈ డ్రెస్ నీకు ఎక్కడిదంటే మా తాతయ్య నా పెళ్లి కోసం తెచ్చిచ్చాడు, నేను ఇప్పుడే ధరించుకుని ఈ లోపల రాజుగారు పిలుస్తున్నారంటే నేను అడావుడిగా రాజుగారి దగ్గరికి రావడం జరిగింది బాబు అని అంటే, అమ్మ ఈ వస్త్రం తయారు చేసింది నేనన్నమాట. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందండి,
కొన్నిసార్లు మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి నాకన్నా వాళ్ళు బాగా విద్య నేర్చిన వాళ్ళను, లేకపోతే నాకన్నా వాళ్ళు బెటర్గా సేవ చేస్తారు. ఇవన్నీ మనకి ఎందుకండి? నాకన్నా ఆయన గొప్ప సేవ చేస్తున్నాడేమో, నాకన్నా ఈమె గొప్ప సేవ చేస్తుందేమో, నాకన్నా ఆయన బాగా పాడగలుగుతున్నాడేమో, నాకన్నా ఆయన బాగా నాకన్నా ఆమె బాగా వంట చేస్తుందేమో, నాకన్నా వీళ్ళు చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారేమో, నాకన్నా వాళ్ళు గొప్పవాళ్ళేమని భయపడుతూ బ్రతుకుతున్నామేమో. ఎవరిని చూడొద్దు, ఎవరితో నీవు పోల్చుకోవద్దు, నీకు నీవే సాటి. చప్పట్లు కొడదు మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నీకు ఇచ్చిన తలాంతును దేవుడు నీకు ఇచ్చాడు. మోషేలాగే ఉండాలి, యెహోషువలాగే ఉండాలి, ఏలియాలాగే ఉంటాడు, ఎలీషాలాగే ఉంటాడు, పేతురులాగే ఉండాలి, పౌలు గారిలాగే ఉండాలి. ఒకరిని ఒకరు పోల్చి చూసుకున్నప్పుడు భయం ఏర్పడుతుంది. వాళ్ళలాగా నేను ఉండలేనేమో, వాళ్ళలాగా నేను బ్రతకలేనేమో, వాళ్ళ పరిశుద్ధతను బట్టి నేను అలా పరిశుద్ధంగా ఉండలేనేమో అని సాటి మనిషిని పోల్చి చూసుకున్నప్పుడు, సాటి కుటుంబాన్ని పోల్చి చూసుకున్నప్పుడు, సాటి స్టూడెంట్ని పోల్చి చూసుకున్నప్పుడు నీ చదువు తక్కువగా నీకు అనిపించవచ్చు, నీ జ్ఞానం తక్కువగా అనిపించవచ్చు. సాటి మనిషిని చూసినప్పుడు నీవు వాళ్ళకన్నా చాలా తక్కువగా అని అనిపించవచ్చు. కాబట్టి ఎవరితో నువ్వు పోల్చుకోవద్దు. పోల్చుకోవడం మొదలెడితే వెంటనే నీ జీవితంలో భయం అనేది మొదలవుతుంది. బైబిల్ చెప్తుంది, ఏది చేసినా నీ మంచి కోసం నేను చేస్తాను గనక నీవు భయపడవద్దు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా.